టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం రేపటికి వాయిదా పడింది. తెలంగాణ అంశంపై తుది నిర్ణయాన్ని దసరా రోజున ప్రకటించాలన్న కొంతమంది సభ్యుల అభిప్రాయంపై చర్చలు జరిగి ఆ తర్వాత వాయిదా వేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, చెప్పండి, టీడీపీ పోలిట్ బ్యూరోలో తెలంగాణపై చర్చ ఏ విధంగా సాగింది? సుమిత్ర, టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం రెండో రోజు జరిగింది. అయితే ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో ముఖ్యంగా మనము ఏ రకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలి, ఎప్పుడు ప్రకటించాలనే దాని మీద బాగా చర్చించినట్టు తెలిసింది. అయితే టీడీపీ ఇది గతంలోనే తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం చేసింది. మొన్న ఉప్పల్లో జరిగినటువంటి బహిరంగ సభలో కూడా మేము తెలంగాణకు వ్యతిరేకం కాదు, కోర్ కమిటీ నివేదిక అందింది, దీన్ని మేము తెలంగాణ ప్రజల మనవిష్టం మేరకే నిర్ణయం తీసుకుంటామని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అయితే పొలిట్ బ్యూరోలోని కొందరు సభ్యులు, అంటే ఇద్దరు సభ్యులు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడడంతో చంద్రబాబు నాయుడు వాళ్ళని నిన్న గట్టిగా మందలించడం జరిగింది. అయితే ఈ రోజు వారికి పార్టీ యొక్క నిర్ణయాన్ని తెలిపి పార్టీ ఎట్లుంటే బాగుంటుంది, పార్టీ ముందు విజయం సాధించాలి కాబట్టి తెలంగాణలో బలమైనటువంటి పునాది పార్టీకి ఉంది, దాన్ని పటిష్టం చేసుకోవడం కోసం తెలంగాణకు మనం అనుకూలంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఆయన నొక్కి చెప్పడం జరిగింది. దీంతో వాళ్ళు కూడా శాంతించి ఈ రోజు పార్టీ తెలంగాణకు అనుకూల నిర్ణయం తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని కూడా స్పష్టం చేసినట్టు తెలిసింది. అయితే ఇది తెలంగాణలో అతిపెద్ద పండుగ అయినటువంటి దసరా పండుగ రోజున తెలంగాణ ప్రజలకు ఒక బహుమానంగా మనం ఈ తెలంగాణ వాదాన్ని వినిపించాలి, తెలంగాణకు అనుకూలమైనటువంటి ప్రకటన చేస్తే బాగుంటుందని చెప్పి తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి కొందరు పొలిట్ బ్యూరో సభ్యులు ఆయనకు ముఖ్యమైన మన చంద్రబాబు నాయుడు తెలియజేయడం జరిగింది. అయితే దీనిపైనే ప్రసాద్, రేపటి సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? ఉంది, దీనిపైనే ఇప్పుడు చర్చించారు. అయితే రేపటి సమావేశంలో కూడా తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు లేవని చెప్పి పొలిట్ బ్యూరో సభ్యుడు ఎర్రనాయుడు అన్నారు. అయితే రేపు దీని యొక్క ముసాయిదాను పూర్తిగా తయారు చేసి, అంటే 1956 నుంచి ఇప్పటిదాకా పూర్తిగా చర్చించాము. రాష్ట్రంలో జరిగినటువంటి పరిణామాలు, తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల్లో జరిగినటువంటి ఉద్యమాలు, తెలంగాణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలు, ఏ రకమైనటువంటి సమస్యల నుంచి తెలంగాణ ప్రత్యేకవాదం బయటకు వచ్చింది అనేటువంటి అంశాలను కూడా క్షుణ్ణంగా చర్చించాము. రేపు దీనిపైన ఒక ప్రత్యేకంగా ఒక ముసాయిదాను రూపొందించి దానిపై చర్చిస్తామని చెప్పి పొలిట్ బ్యూరో సభ్యులు అంటున్నారు. అయితే బహుశా రేపు ఈ నిర్ణయం వెలువడేటువంటి అవకాశాలు దాదాపుగా లేకపోవచ్చు. కానీ తెలంగాణకు సంబంధించిన పొలిట్ బ్యూరో సభ్యులు మాత్రం రేపు విజయదశమి రోజే ఈ అంశాన్ని ప్రకటించాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. దీనిపై రేపు ఉదయమే మరింత లోతుగా చర్చించేటువంటి అవకాశాలు ఉన్నాయి. సుమిత్ర, థ్యాంక్ యూ ప్రసాద్. వెల్కమ్.